మే 29 దేవుని వాగ్దానము. నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. కీర్తన 36:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? క్రీస్తు వాక్యము అనే శబ్దం ద్వారా మనమందరం మరొక దినాన్ని చూసి రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను ముందుగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వాడు అనే దానిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సత్యసంధత్వము అనగా ఫెయిత్ఫుల్నెస్, ఆయన గొప్పతనాన్ని మనకి ఎంతగా కనబరుస్తున్నాడు. విశ్వసనీయత, ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఎంతైనా నీవు నమ్మకమైన వాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పిన మాటను దేనిని కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు, విడిచి పెట్టేవాడు కూడా కాదు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. అబ్రహాం విషయంలో ఇంకా అనేక సందర్భాలలో ప్రభు చెప్పిన మాటను ఎంత స్పష్టంగా నెరవేర్చాడు మనం చూస్తాం. అందుకే భక్తుడు ప్రభువుని నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాటతో సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు నీ సత్యసంధత్వము అంటే నీ ఫెయిత్ఫుల్నెస్, నీ యొక్క నమ్మకత్వం, నీ విశ్వసనీయత, ఇవన్నీ కూడా అంతరిక్షమును అంటుచున్నవి. అంటే అంత గొప్పగా ఉన్నవి, అంత ఎత్తైనవి. ఎంత అలంకారప్రాయంగా ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఆలోచన చేయొచ్చు. కానీ మరి మానవునిగా దేవుడు తన స్వరూపంలో సృష్టించినటువంటి నువ్వు మరి ఆయన విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? ఏ రీతిగా నీ జీవితాన్ని మరి ప్రభువులో కట్టుకుంటున్నావు? మరి ప్రభువుకి ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పి ఉంటావు? నీ విశ్వసనీయత ఏ విధంగా నీవు కాపాడుకోగలుగుతున్నావు? మరి ప్రభు సన్నిధిలో మరి నిన్ను నీవు కాపాడుకోలేకపోతే ఆయనను ప్రశ్నించేటువంటి అర్హత, ఆయనను అడిగేటువంటి అలాంటి ఆలోచన ఏమాత్రం కూడా మానవునికి లేదు. ప్రియులారా, మనం ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకుండా దేవునితో సంబంధాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. అప్పుడు ప్రభు తన యొక్క విశ్వసనీయతను మన ఎడల ఎప్పుడు కనబరుస్తున్నటువంటి దేవుడు, ఆయనకు నువ్వు లోబడి ఆయన నమ్మకత్వంలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను భలా నమ్మకమైన మంచి దాసురాలా, భలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించి నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయం నీ బిడ్డల కొరకు ప్రార్థించుచూ ఉన్నాను. వారిని మీరు ఆశీర్వదించండి. నేడు వారు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని దయచేయండి. వారి ప్రయాణాలలో, పనులలో, తలంపులలో అన్నిటిలో మీరు తోడుకోండి. దుష్టు నుండి తప్పించండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.